పెంచాడు. దాని తర్వాత ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. మరి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను, మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? మరి ఆనాడు ఇంకా ముందు 100 ఏళ్ల దాకా దొరకకుండా ఈ యొక్క ఇసుక తవ్వకాలు చేసి మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ ఏరులా ప్రవహిస్తున్న మరి లక్షల కోట్లు అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ నకిలీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాడిపట్లు తెంచడానికి మళ్లీ 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 సిద్ధమా అని అడుగండి. మేము సిద్ధమే, మేమే తక్కువగా, మేము సంసిద్ధం. నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం. మరిన్నేళ్లు నువ్వు సాగించిన ఈ పరిపాలనకు అంతమొందించడానికి సమరసింహం పూరించి మరి ఉరకలేస్తున్న ఉత్సాహంతో నీ పరిపాలన మేము నిన్ను దింపడానికి ఈ అరాచక అక్రమ మాయల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంసిద్ధం. మనం చెప్పాలి, చూస్తున్నాం కళ్ళ ముందు ఏం జరుగుతుంది అభివృద్ధి. ఇవాళ మన వెంకటగిరి మన చేనేతలకు ఇక్కడ చీరలు ఏదది, అలాగే ఇక్కడ చీరలు, అక్కడ చేనేత కార్మికుల యొక్క ప్రతిభ మనకి మొత్తం ప్రపంచ నలుమూలలో కూడా ఇక్కడ చీరలు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ చీరలకి అలాగే మన రాష్ట్రానికి కీర్తి తెచ్చిన మరి నాడు ఈ యొక్క చేనేత ఇక్కడ నేతలకు అండగా నిలబడతానని చెప్పి మరి కేజీ ముడిపట్టు రేటు రెట్టింపు చేశాం. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే మన అల్తూరు జలాశయం పూర్తి చేస్తామని మాటిచ్చారు, మరి దాన్ని పూర్తి చేయలేదు. దానికి సమాచారం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ మూతపడిన ఘోషాసుపత్రి మనకి దాన్ని ఒక 100 పడకల గదిగా చేస్తామని ఇక్కడ మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలబెట్టుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసే అక్రమాలకి అంతు లేదు, అదుపు లేదు. అలాగే ఈ యొక్క నేను వైసీపీ నాయకులు ఎవరైతే ఈ దోపిడీలు ఇవన్నీ చేస్తారో ఇదే శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద చూపిస్తే ఆనాడు ఒక అవకాశం అని ఏంటి ఒక అవకాశం, కోడికత్తి గొడ్డలి గులక రాయి. ఇవాళ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఆనాడు మన ఎంపీలందరినీ గెలిపించమన్నాడు. దాదాపుగా అందరినీ గెలిపించారు. దానివల్ల ఏం జరిగింది? మన రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యారు. అలాగే మనకు ప్రత్యేక హోదాని తీసుకురాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకురాలేకపోయారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి అప్పు చేస్తే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. మరి ఎస్సీల విషయానికి వస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం 25 పథకాలు ముందుకు తీసుకొస్తే వాటిలన్నింటినీ రద్దు చేశాడు అధికారంలోకి రాగానే. మరి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు. డాక్టర్ సుధాకర్ అయితేనేమి, లేకపోతే జడ్జి రామకృష్ణన్ అయితేనేమి, తన ఎవరిని వ్యతిరేకిస్తే తన విధానాల్ని మరి ఎంతో మంది ఈ ఎస్సీ పేదలకు శిరోమండనం చేయించాడు. అలాగే ఈ రాజధాని మీద ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇది చేసిన నిర్వాహకం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు మరి ఈ దళిత ఎవరైతే పేద యువకులున్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించాం. అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రుణాలు 1 కోటి రూపాయలు వాళ్ళకి రుణం కాదు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ యొక్క ఏదైతే అంబేద్కర్ గారి పేరుతో ఈ విదేశీ విద్య ఉందో
ఆ పేరు మార్చేసి వాళ్ళ జగన్ విదేశీ విద్యాన్ని పెట్టుకున్నాడు. రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్ళీ అంటే నిర్వీర్యం చేశాడు. ఎవరిని ఒక్కడిని పంపాడు విదేశాలకి.